జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం అయితే నేను చెప్పబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామాకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకానికి అర్థం వచ్చి, ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండవులు ఏమి చేసిరి? అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడిని నా వాళ్ళు, నా కౌరవులు పుత్రులు యుద్ధ భూమిలో ఏం చేస్తున్నారు అని అడుగుతారు. నిజానికి కౌరవులు పాండవులను సమానంగా చూసి ఎవరి రాజ్యం వారికి ఇచ్చి పాలించమని చెప్పవలసిన ధృతరాష్ట్రుడు అజ్ఞానంతో మోహంతో ధర్మాలను పాటించకుండా నేను, నాది, నా వాళ్ళు అని అనుకుంటాడు. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కురుక్షేత్రం అంటే మన మనసు, ధృతరాష్ట్రుడు అంటే మనలో మోహం, అజ్ఞానం, కామ కోరికలు, మనలో మంచి పాండవులు, మనలో చెడు కౌరవులు. ప్రతి క్షణం మనలో మంచి చెడుకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనలను ధర్మ మార్గంలో నడిపి మంచిని బోధించే శ్రీకృష్ణుడి లాంటి గురువు అవసరం. అదే మన అంతరాత్మ. మనం చేసే పని మంచి చెడు అని చెప్పేది మనలో ఉన్న అంతరాత్మే. జై శ్రీకృష్ణ.